Good morning guys, myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy which is located in Kadri, Anantapur district. ఈ రోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ నర్సింగ్ అసిస్టెంట్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఎగ్జామినేషన్ పేపర్ 5 అనమాట. ఆల్రెడీ నేను 4 వరకు డిస్కస్ చేశాను. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. యూ విల్ ఫైండ్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో లెట్ us see without wasting time what exactly has been given. ఇనిషియల్లీ మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ అంటే మొట్టమొదటి మహిళ ఎవరు ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది అంటే ఈమె ఇండియన్ ఉమెన్ అడిగాడు కాబట్టి బచేంద్రి పాలు. అదే ఫస్ట్ ఉమెన్ అడిగింటే వరల్డ్లో జుంబా తాబీని జాపనీస్ ఆమె ఎక్కిందనమాట. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాననేది మీరు గుర్తుంచుకోవాలి. హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే అతను ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద కంట్రీస్ ఫార్మ్డ్ యాజ్ యూనియన్ టు గెట్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏది అంటే జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇండియా అండ్ బ్రెజిల్ ఇవన్నీ ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్గా కావడానికి ఇవన్నీ కంట్రీస్ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. ద అఫీషియల్ లాంగ్వేజెస్ డస్ ద యునైటెడ్ నేషన్స్ హ్యావ్ అంటే యునైటెడ్ నేషన్స్లో ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఈ న్యూయార్క్లో ఇది 1945 24th అక్టోబరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ ఇండియా గాట్ యునైటెడ్ నేషన్స్ మెంబర్షిప్ అంటే దీని యొక్క మెంబర్షిప్ 1945లోనే ఈ విధంగా తనకి యాజ్ మెంబర్గా కావడం జరిగిందనమాట. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఫౌండరు వుడ్రో విల్సన్ అనే అతను ఫౌండర్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్ అంటే ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనం చూసినట్లయితే ఇంటర్పోల్ అంటే పోలీస్ అనమాట. పోలీస్ సంబంధించి లయాన్ అనే ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఈ 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో అదే ఇయర్లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది హెడ్ క్వార్టర్స్ మనం చూసినట్లయితే హేగ్లో ఉంటుంది. 1945లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ద వర్డ్ అలైన్మెంట్ ఇన్ నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే ఈ అలైన్మెంట్ అనే వర్డ్ అనేది జవహర్లాల్ నెహ్రూ ఈ విధంగా యూజ్ చేయడం జరిగింది. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ద బయోబెట్స్. ద కెమికల్ ఈజ్ యూజ్డ్ విత్ ద మజిల్ ఫ్యాటిక్. దాన్ని ఏ కెమికల్ ఈ విధంగా మజిల్ ఫ్యాటిక్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ అనేది చూసినట్లయితే ఇక్కడ మనము ఎప్పుడైతే ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్ల ఈ మసిల్ అనేది ఫ్యాటిక్ అయిపోయి ఎక్కువగా లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. అదే లాక్టిక్ యాసిడ్ మనం చూసినట్లయితే పెరుగులో కూడా ఉంటుంది. ద మేజ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ కస్టర్డ్ పౌడర్ అంటే కస్టర్డ్ పౌడర్ తయారు చేయడానికి ఏది యూజ్ చేస్తారంటే మెయిజ్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద పీపుల్ విత్ డౌన్ సిండ్రోమ్ ఇన్వేరియబ్లీ ఎఫెక్టెడ్ బై ఎవరికైతే డౌన్ సిండ్రోమ్ అనేది ఉంటుందో ఈ డౌన్ సిండ్రోమ్ అనేది ఎప్పుడైతే వాళ్ళ యొక్క క్రోమోజోమ్ కౌంట్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా సఫర్ అవుతారు. సో వాళ్ళు ఆటోమేటికలీ అల్జీమర్స్ డిసీజ్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి బ్రెయిన్లో సమ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. సో అల్జీమర్స్ డిసీజ్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఓర్ దట్ ఇంక్లూడ్స్ స్మెల్టింగ్ అండ్ రోస్టింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏదైతే ఈ విధంగా హీటింగ్ ట్రీట్మెంట్ అనేది చూసినట్లయితే ఈ ఓర్కి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందో దాన్ని స్మెల్టింగ్ అండ్ రోస్టింగ్ అంటారు. ద టర్మినాలజీని ఏమంటారంటే పైరోమెటాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాసెస్ అనేది స్మెల్టింగ్ అండ్ రోస్టింగ్ అనేది పైరోమెటాలజీలో మనం చూడొచ్చు. క్యోటో ప్రోటోకాల్ అనేది ఇట్స్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ కంట్రీస్ టు టేక్ స్టెప్స్ ఫర్ రిడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. ఎర్త్ అనేది ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ కావడం వల్ల ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది అమాంగ్ నేషన్స్. 4 స్టెప్స్ తీసుకోవడం జరిగిందనమాట. అన్ని నేషన్స్ కలిసి ఈ విధమైన ప్రోటోకాల్ అనేది తయారు చేసి ఎర్త్ని సేవ్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ అగైనెస్ట్ ఫైట్ చేయడానికి క్యోటో ప్రోటోకాల్ అనే అగ్రిమెంట్ చేయడం జరిగింది. క్రిస్మస్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇక్కడ మనం క్రిస్మస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయిందంటే బ్లడ్ కోయాగులేషన్ ఫ్యాక్టర్ అనేది చూడొచ్చు. సో
ఓవరాల్ ఏంటంటే బ్లడ్ కోయాగులేషన్కి మన ఏ విధంగా అయితే వైటమిన్ కే అనేది ఇంపార్టెంటో యాంటీ కోయాగులేషన్కి మనం చూసినట్లయితే ఇక్కడ హెపారిన్ అనేది కూడా అంతే అవసరం అనమాట. నెక్స్ట్ అమినో యాసిడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. దీంట్లో ఏ యాసిడ్స్ చాలా అవసరము ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే అమినో యాసిడ్స్ అనేది చాలా అవసరం అని తెలుసుకోవచ్చు. BOD అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అబ్రివేషన్ గుర్తుంచుకోండి. అదేవిధంగా డార్క్ ఫర్మెంటేషన్ మీన్స్ ఏ మెథడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫ్రమ్ వేస్ట్ వాటర్ అనమాట. డార్క్ ఫర్మెంటేషన్ ఏంటి అంటే ఇట్స్ ఎ మెథడ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫ్రమ్ ద వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్ నుంచి మనము హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేయడాన్ని డార్క్ ఫర్మెంటేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. హైడ్రోజన్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారంటే ఫ్రమ్ ద వేస్ట్ వాటర్ ఈ విధంగా డార్క్ ఫర్మెంటేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట టు గెట్ ద హైడ్రోజన్. స్కెలిటల్ మజిల్స్ ఈజ్ అంటే ఎన్ని ఉన్నాయి స్కెలిటల్ మజిల్స్ అంటే నెంబర్ ఆఫ్ బోన్స్ అయితే మన ఫేస్లో 14 ఉన్నాయి. 206 అనేది నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హోల్ హ్యూమన్ బాడీ అయితే ద నెంబర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 700 ఉన్నాయని గుర్తుంచుకోండి. ద మోస్ట్ సూటబుల్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ఏంటి అంటే బ్లాక్ లావా సాయిల్ అనేది ద మోస్ట్ సూటబుల్ సాయిల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ దట్ అంటే బ్లాక్ లావా సాయిల్గా గుర్తుంచుకోవాలి. మ్యాక్సిమం ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఎక్కువగా ఆక్సిజన్ ఎక్కడి నుంచి మనకి లభిస్తుందంటే ఫైటోప్లాంక్టన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కడి నుంచి అయితే ఎక్కువగా రావడం జరుగుతుందో ఆ ప్లాంట్స్ని ఏమంటారంటే ఫైటోప్లాంక్టన్స్ అని చెప్పుకోవచ్చు. హెమాఫిడోటిజం అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే హెమాఫిడోటిజం అని చెప్పుకోవచ్చు. ద బేసిక్ యూనిట్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్ ఏంటి అంటే ఇకోటైప్ అని మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ చెస్ట్ క్యావిటీ. చెస్ట్ క్యావిటీలో ఎలాంటి ఎండోక్రైన్ గ్లాండ్ అనేది ఉంటుంది అంటే థైమస్ గ్లాండ్ అనేది మనం చెస్ట్ ఏరియాలో మనం చూడొచ్చు నియర్ టు లంగ్స్ అనమాట. ఈ థైమస్ గ్లాండ్ అనేది ఇక్కడ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అనేది మనం చూడొచ్చు. అదే హైపోథాలమస్ అంటే తలలో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మిల్క్ ఈజ్ ఏ న్యాచురల్ ఎమల్షన్ అని చెప్పుకోవచ్చు. ఎమల్షన్ ఏంటి అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. సో మిల్క్ అనేది వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ ఎమల్షన్గా మనం గుర్తుంచుకోండి. అల్యూమినియం కెన్ బి ప్యూరిఫైడ్ బై ఈ అల్యూమినియం ఏ విధంగా ప్యూరిఫై చేయొచ్చు అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ పద్ధతి ద్వారానే ఈ అల్యూమినియం అనేది బాక్సైట్ అనే ఓర్ నుంచి ప్యూరిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంప్యూర్ క్యాంఫర్ ఈస్ ప్యూరిఫైడ్ బై ఏదైతే క్యాంఫర్ ఉందో మనకు తెలుసు క్యాంఫర్ ఏంటంటే కర్పూరం అనమాట. ఈ కర్పూరం అనేది ఏ విధంగా మనము ఇంప్యూర్ క్యాంఫర్ని ప్యూరిఫై చేస్తాము అంటే సబ్లిమేషన్ పద్ధతి ద్వారా. సబ్లిమేషన్ ఏంటంటే డైరెక్ట్ మనము సాలిడ్ నుంచి వేపరైజ్ చేయడాన్ని సబ్లిమేషన్ అంటారు. సో ఆ పద్ధతి ద్వారా ఇంప్యూర్ క్యాంఫర్ అనేది ప్యూరిఫై చేయొచ్చు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది చూసినట్లయితే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది దాంట్లో లీక్ అయిన ఆ వాయువు ఏంటంటే మీథైల్ ఐసోసైనేట్ అనేది లీక్ అయిందని చెప్పుకోవచ్చు. చాలామంది చనిపోవడం జరిగింది భోపాల్లో. ద సబ్స్టాన్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్ ఈజ్ సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. ఏ సబ్స్టెన్స్ ఎక్కువగా యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ ప్రిజర్వేటివ్ అంటే సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అని గుర్తుంచుకోండి. ద గ్యాసెస్ మోస్ట్ టాక్సిక్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది మోస్ట్ టాక్సిక్ అని మనం గుర్తుంచుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్ ఒకసారి బ్లడ్ తోటి రియాక్ట్ అయితే ఆటోమేటిక్గా మనిషి ఫెయింట్ అయిపోతాడు, చనిపోతాడు కూడా. ద యాసిడ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అంటే లెడ్ స్టోరేజ్ సెల్స్లో మనకు తెలుసు బ్యాటరీస్ అనేది కార్లలో మనం చూడొచ్చు. అక్కడ ఏ యాసిడ్ యూజ్ చేస్తారు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని గుర్తుంచుకోండి. ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ మేడ్ బై పార్షియల్ డిహైడ్రేషన్ ఆఫ్ జిప్సమ్ సాల్ట్. సో ఇక్కడ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఈజ్ మేడ్ బై పార్షియల్ డిహైడ్రేషన్ ఆఫ్ జిప్సమ్ సాల్ట్గా గుర్తుంచుకోండి. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పార్షియల్ డిహైడ్రేషను చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని అంటే జిప్సమ్ సాల్ట్ని ఈ విధంగా చేస్తే ఆ విధంగా వాటర్ అనేది రియాక్ట్ అయితే హార్డ్ తయారవుతుంది. బై ప్రోడక్ట్ ఆప్టైన్ బై సోప్ ఇండస్ట్రీ అంటే సోప్ ఇండస్ట్రీ నుంచి ఏ ప్రోడక్ట్ ఆప్టైన్ అవుతుందంటే గ్లిజరాల్ అనేది ఆప్టైన్ అవుతుందని తెలుసుకోండి. పాలిథిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఎథైలిన్ అని చెప్పుకోవచ్చు. ఈ పాలిథిన్ అనేది దేని యొక్క పాలిమర్ అంటే ఈథైలిన్ యొక్క పాలిమర్ అని గుర్తుంచుకోండి. 14C6 ఈజ్ యూజ్డ్ ఇన్ డేటింగ్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్. ఈ ఆర్కియాలజికల్ ఫైండింగ్ అంటే ఏదైతే పురాణ ఇవన్నీ త్రవ్వకాలలో ఎలాంటి కార్బన్ డేటింగ్ మెథడ్ యూజ్ చేస్తారంటే 14C6 అదే C14 అని కూడా చెప్పుకోవచ్చు మనము.
సో అలాంటిది ఈ విధంగా ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఫాజిల్స్ కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. సిల్వర్ బ్రోమైడ్ అనేది ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫోటోగ్రఫీ. ఈ సిల్వర్ బ్రోమైడ్ అనేది AgBr అని చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫోటోగ్రఫీ అని గుర్తుంచుకోండి. ఆక్వా రీజియా అనేది విచ్ ఈజ్ యూజ్డ్ టు డిజాల్వ్ నోబుల్ గ్యాసెస్, నోబుల్ మెటల్స్. ఏవైతే నోబుల్ మెటల్స్ ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేయడానికి ఆక్వా రీజియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎమల్షన్, మనకు లిక్విడ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎమల్షన్ అని చెప్పుకోవచ్చు మన పాల్ అనేది. సో ఇట్ ఈస్ ఎమల్షన్ ఈజ్ ఎ కొల్లైడ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఇన్ లిక్విడ్గా గుర్తుంచుకోవాలి. క్యాండిల్ అనేది మిక్చర్ ఆఫ్ పారాఫిన్ వ్యాక్స్ మరియు స్టీరిక్ యాసిడ్ రెండు యొక్క మిశ్రమమే అని మనం గుర్తుంచుకోండి. సో క్యాండిల్ అనేది పారాఫిన్ వ్యాక్స్ మరియు స్టీరిక్ యాసిడ్ రెండు కలిస్తేనే ఆ వ్యాక్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఇవ్వడం జరిగింది. HCF ఇచ్చాడు, LCM కనుక్కోవాలి. మనకు ఫార్ములా తెలుసు, 2 numbers యొక్క ప్రొడక్ట్ ఇస్ ఈక్వల్ టు HCF ఇంటూ LCM అని చెప్పి. సో దాని ప్రకారం ఈజీగా LCM అనేది 320 రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ 3 is 98 if the ratio between first and second be 2:3 and that between second and third is 5:8. సో దీని ప్రకారం మనము ఈక్వలైజ్ చేస్తే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ 10, 15, 24 వస్తుంది. సెకండ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ 15 చూసినట్లయితే మనకి సో ఓవరాల్ మనకు అక్కడ సమ్ ఆఫ్ 3 numbers అనేది 10, 15, 24 యాడ్ చేస్తే 48 వస్తుంది. 48 into 2 అంటే 98 కాబట్టి దీని ప్రకారం మనకి ఈజీగా వీ కెన్ ఫిగర్ అవుట్ ద ఆన్సర్. సెకండ్ నెంబర్ 30 అనేది రావడం జరుగుతుంది, ఫస్ట్ నెంబర్ 20 అనమాట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 25% ఫర్ 150 ఈజ్ అంటే లాస్ అనేది 25% కాబట్టి 4 అనేది కాస్త 3 అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, సో 150 కాబట్టి ఈజీగా మనము కాస్ట్ ప్రైస్ అనేది 200 తెలిసిపోతుంది. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹500 ఫర్ 4 years ఈజ్ ₹40, ఫైండ్ ద రేట్ % per annum అంటే దాని పక్కన చూసినట్లయితే మనకి ఇక్కడ ఈజీగా అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 40 అంటే ఆ పర్సంటేజ్ అనేది మనము చూసినట్లయితే ఫర్ 4 years కాబట్టి ఇక్కడ మనము ఎలాంటి ఆన్సర్ అనేది రావడం 40 అనేది రావడం జరుగుతుంది. డివైడ్ బై ఇక్కడ మనము ఓవరాల్ డివైడ్ బై ఇక్కడ ఏంటంటే ఇక్కడ ₹40 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో దాని ప్రకారం ఈజీగా వీ కెన్ ఫిగర్ అవుట్. సో ఇక్కడ 40 అనేది పర్సెంటేజ్ ప్రిన్సిపల్ 500 ప్రకారం చేస్తే x = 8 అని సో రేట్ % per annum మనం చూసినట్లయితే విల్ గెట్ దట్ ఆన్సర్. సో ఇది 44 ఏళ్ళకి కాబట్టి సో డివైడ్ బై 4 చేస్తే ఇక్కడ రేట్ పర్సెంటేజ్ మనకి 2% రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది వాట్ ఎగ్జాక్ట్లీ విల్ గెట్ ఈస్ that is 2 అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ ఏంటంటే A and B కెన్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15 days, B alone కెన్ డూ ఇట్ ఇన్ 20 days. AB అనే వాళ్ళు 15 days అయితే B అనేవాడు 20 days అయితే దీని ప్రకారం ఎఫిషియన్సీ అనేది AB టుగెదర్ 4 అయితే B అనేవాడిది 3 అయితే A ఎఫిషియన్సీ 1 అవుతుంది అనమాట. సో టుగెదర్ A alone అనేది చూసినట్లయితే ఇక్కడ టోటల్ 60 days ఏ టైం పడుతుంది, B అనేవాడికి 20 days పడుతుంది అనమాట. ఎందుకంటే 60/1 అంటే 60 days కాబట్టి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫిజిక్స్. ద కలర్ ఆఫ్ లైట్ అనేది దేనికి సంబంధించింది అంటే దాంట్లో యాంప్లిట్యూడ్కి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే మెర్క్యూరీ అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అని గుర్తుంచుకోవాలి. ఏదైతే ఇవ్వడం జరిగిందో దాంట్లో అన్నిట్లో మెర్క్యూరీ ఈజ్ ద బెస్ట్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆర్ వ్యూడ్ బై అంటే ఈ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ స్ట్రక్చర్ అనేది దేంతో చూస్తారంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే మెయిన్ మనం చూసేకి మ్యాగ్నిఫై చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ద స్ట్రక్చర్ అండ్ బ్యాక్టీరియా వైరసెస్ని చూడడానికి. ద సోనార్ ఆపరేటస్ ఈజ్ యూజ్ టు లొకేట్ ద సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్. మామూలుగా సోనార్ అనేది సబ్మెరైన్లో ఉంటుంది. సో ఆ సోనార్ ఆబ్జెక్ట్ అనేది మనము కంపల్సరీ యూజ్ చేయడం జరుగుతుంది టు లొకేట్ ద సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్గా గుర్తుంచుకోండి. ద షేప్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ ఎలా ఉంటుందంటే మన ఎర్త్ అనేది ఏ గెలాక్సీలో ఉంది అంటే మిల్కీ వే గ్యాలాక్సీలో ఉందని చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే స్పైరల్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన ఎర్త్ ఏ విధంగా అయితే ఇక్కడ ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుందో సో ఈ మిల్కీ వే షేప్ కూడా ఎలా ఉందంటే స్పైరల్ షేప్లో అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేది మీకు మ్యాక్సిమమ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ and I request you guys if you have any doubts or any corrections you can message me 7667302252 and please feel free to call and I request you guys to share it to maximum people and I hope this will be helpful for your examinations
for any kind of examinations also this channel is useful. So you can directly go through this, you will have the major benefit from this channel. More than 700 videos are uploaded, so I'm very happy to make these videos. Thank you very much. Have a good day, have a great life guys.